భూదాన్ బోర్డు అవకతవకలపై టీఆర్ఎస్ సర్కారును నిలదీసింది. మొత్తం 1,95,000 ఎకరాల్లో ఎంత భూమిని పేదలకు పంచిండ్రని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ రెవెన్యూ మంత్రి ధర్మానను ప్రశ్నించిండ్రు. ఇప్పటికైనా మిగిలిన భూములను అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేసిండ్రు. దీనిపై స్పందించిన ధర్మాన ఈ వ్యవహారాన్ని సమీక్షించేందుకు 6 నెలల గడువు కోరిండ్రు. అనేక మంది పెద్దలు 1,95,000 ఎకరాల భూముల్ని ఆ వినోబా భావే గారికి దానం చేయడం జరిగింది. పంచిన భూమి కేవలం వాళ్ళ రికార్డుల ప్రకారంగా 1,05,000 ఎకరాలు మాత్రమే. దాదాపు 72,000 ఎకరాల భూములు కొండలు గుట్ట ఉన్నాయని చెప్పి వాళ్ళే చూపించడం జరిగింది. ఇంకా 10,000 నుంచి 20,000 ఎకరాల భూమి ఇంకా వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా వాళ్ళు రికార్డు చూపించారు. 5 సూచన చేయడం జరిగింది. 1, పంచబడ్డ భూమి ఎంత, ఆ పంచిన భూమి ఆ లబ్ధిదారుల చేతుల్లో ఉందా. 3, ఆ లబ్ధిదారుల చేతులు లేకపోతే ఎవరు ఆ భూమిని అనుభవిస్తూ ఉన్నారు, దాన్ని వాపస్ తీసుకోవాలని. అదేవిధంగా ఇంకా పంచకుండా ఉన్న భూముల్ని పేద ప్రజానీకానికి ఇండ్ల జాగాలకైతే ఇండ్ల జాగాలకి, కల్టివేషన్ అయితే కల్టివేషన్ పంచాలని చెప్పేసి మేము కోరడం జరిగింది.